ఫస్ట్ ప్రజాయుద్ధ నౌక గదరన్నకు గుండె నిండుగా నివాళులు సమర్పిస్తున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ రూమ్ నెంబర్ 57లో కార్యక్రమం ఉన్నదని సిస్టరు భవానీ చెప్పినప్పుడు, అమ్మ మీ ఇద్దరి కోసం అని వస్తలే, ఈ మధ్యన సభలు సమావేశాలు తక్కువ. నాకు ఎందుకు తక్కువ అంటే, ఒక మౌనోద్యమానికి ముందు వరుసలో ఉన్న నేను ఎసిరెత్తి ఎక్కడ నిలబడనో నాకు తెలియదు. కానీ నిజంగా గద్దరన్న మరణము తెలంగాణకు ఒక చిన్న హెచ్చరికని కూడా చెప్తాను. ఒక మాట, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజ్ ప్రాంగణము తెలంగాణ ఉద్యమాన్ని సారు ఆపిక దీక్షలో నిమ్మరసం దాగుతున్నప్పుడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లేపిన విప్లవం ఇంత అంత కాదు. ఇలా సారు అనుభవిస్తున్న పదవులకు ఇక సార్ దగ్గరికి పోతే నాకు సమ్మక్క ఉంటుందని నేను అటు రాను. కానీ విషయం ఏంది అంటే, మీ మీడియాకు పెద్ద విన్నపం చేస్తున్నా. ఈ మీడియాకు కూడా ఒక తల లేదయ్యా, 20, 30, 100 తలలు ఉన్నాయి మీ మీడియాకు. ఎవ్వనికి వాడికే అద్దం పెడతారు, ఎవ్వనికి వాడికే కెమెరా పెడతారు. మరి ధర్మం ఏందో అధర్మమేందో, సత్యమేదో అసత్యమేదో, మంచేదో చెడేదో విశ్లేషించే ప్రపంచానికి ఒక విషయాన్ని క్షణకాలములో ఆవిష్కరించబడుతున్న మీడియా కూడా, అది కూడా వర్గాలు అంటే పిర్రలు చూసి పీటలు వేయడాలు, మొక్కలు చూసి బొట్టు పెట్టడాలన్న స్థితికి పోవద్దనేది నేను వినమ్రంగా మీ మీడియాకు విన్నవించుకుంటున్నాను. గదరన్న నిజంగా గద్దరన్న ఆకాశం ఎత్తు ఎదగడానికి ప్రథమ స్థానంలో మీ మీడియానే ఉంటుంది. మీ మీడియా పాత్ర ఇంత అంత కాదు. కానీ నేను ఇంకొక మనవి కూడా, గద్దరన్నతోటి మీడియాకు ఎంత ఆయన ఏషం ప్రపంచవ్యాప్తం అయిపోయిందో, తన గుండె నినాదం అనే పాట మాత్రము గుండెకు చేరింది వెండి తెర నుంచి కాదు, తెలంగాణ ప్రజల ఆచేతు హిమాచలపు భారత ప్రజల గుండె తెర మించే గద్దరు ఆవిష్కరించబడింది ఈ ప్రపంచానికి. అది మనం మర్చిపోలేనటువంటి విషయం. తనను చూడాలని 20 ఏళ్ళు కలగన్న నేను, నాకెందుకో ఆయనను చూసినాడే పాదాలకు తలవాల్చి, నిన్న అమెరికాకు పోయేటప్పుడు కూడా పాపం ఇట్లనే ఇట్లనే చేయి పట్టుకొని గంట సేపు వదలలే, అరగంట సేపు వదలలే. ఏదో మాట్లాడుకున్నాం, అది ఇప్పుడు అవసరం లేదు. తన చివరి కోరిక అంటున్నారు. ఆయన చివరి కోరిక ఏందో ఎవరికీ తెలియదు. ఆయన చివరి కోరిక ఏంది? మొన్న నా ఇంటర్వ్యూ చెప్పిన రఘు ఇంటర్వ్యూ చివరి కోరిక ఏంది? ఇలా భూమి రైతుకు బువ్వ పెట్టే అమ్మ, మట్టి రైతుకు అన్నం ముద్ద చేసిన అమ్మ కదా. కోకాపేట భూములతోటి వేలమేసి అమ్మను నిర్లజ్జంగా అమ్ముకుంటున్నాం. 100 కోట్ల పెట్టుబడి 1 ఎకరానికి వస్తుందని సంకలు గుద్దుకుంటున్నామే. కానీ సనుబాలిచ్చిన అమ్మను మనము అమ్మకానికి పెట్టిన అన్నది ఒక్క మీడియానే చెప్పిన, అదే భూమిని అమ్మితే అమ్మను అమ్ముతున్నావు కేసీఆర్ సార్, మీరు అమ్మనమ్మనోళ్లకు ఓట్లేయని మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో. అమ్మను ఎవడమ్మడో వానికి ఓటేయాలని, అమ్మను ఎవడు నమ్ముకుంటాడో వాని మీద పాట కట్టాలని. ఇట్రావే ఇట్రా 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 నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను చూసినప్పుడు నీ బొమ్మ నాకు తెలుస్తుంది. ఈ పిల్లగాడు ఏంది, వీని పిల్లలు బాగుపడాలన్నా, వీనికి ఎకరాల కొద్ది జాగ వారాలన్నా కంటానికి గంటలు కొట్టుకొని పగలగొడుతున్నాడు. ఎవడికి ఏ నొప్పి అంటే అతనికి ఎక్కడనో కాలుతుంది. ఎందుకు కాలుతుంది? మీరు ఒక్క మొక్కంతో జీవిస్తలేరు. కొడుకులారా ముందు పుట్టినోళ్ళు ఒకే మొక్కం అనుకొని మేమొస్తే అన్నదులుకొని మీరు 10 మొక్కలతోటి వరిదిల్లుతున్నారు. నేను మా అయ్యకు ఒకటేసారి పుట్టినా, ఒకటేసారి చచ్చిపోతున్నా, నాకు ఒకటే మొక్కమని ఈ పిల్లగాడు అంటుంది కాబట్టి వాడి మంట పుట్టింది. నీ మంటకు నేను ఆజ్యం పోయాను. కానీ కవి స్వతంత్రుడు తమ్మి, తన ఇష్టం ఉన్నట్టు బతుకుతాడు, నీ ఇష్టంగా వాడు బతకడు. కానీ కవి బతకవలసింది నువ్వు చెప్పినట్టే బతకాలే. కానీ అమ్మకానికి లోనైనప్పుడు నువ్వేం చేస్తావు? పాట అంటే కూడా కవికి అమ్మే, దాన్ని పైసలకు అమ్ముతున్నారు కదా రామనర్సే. ఏం చేద్దాం మరి? ఇప్పుడు నేలనేమో సార్ అమ్ముతున్నాడు,
మనోళ్ళేమో పాటలు అమ్ముతున్నారు. ఇద్దరు సమాంతరమైన ధర్మాన్ని ఒక్క మనవి చేస్తా, ఇలా మీకు నినాదం ఇస్తా. అంతకుల సంతాప సభలు జరుగుతున్నాయి. అలా గద్దరు పేరు మీద అంతకుల సంతాప సభలు. బతుకున్నప్పుడు అందరూ తిట్టిపోసుకున్న వాళ్ళే సచ్చినాక కైగట్టి పాటలు పాడుతున్నారు. బతుకున్నప్పుడు వాడిని విమర్శించిన వాళ్ళే చెయ్యెత్తి జై కొడుతున్నారు. మంచిదే, మనుషులలో కూడా దుఃఖం ఉన్నప్పుడు, సాగునాడు ఎంత కోపం ఉన్నా గుండెను చల్లార్చుకొని వాళ్ళని ఉదార్చేందుకు మనం పోతాం. కాబట్టి ఒక్కటే మిత్రులారా, తెలంగాణ మన అమ్మ. తెలంగాణలో పుట్టిన వాళ్ళు అంతా అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. నేను మొన్న చెప్పిన అక్షరాన్ని, కవిత్వాన్ని ఎవడైతే ఇరుముడి కట్టుకొని ఈయనలాగా తల మీద పెట్టుకొని నడుస్తాడో నా బతుకంతా వాళ్లకు తలొంచే ఉంటానని చెప్పాను. కానీ ఇక్కడ అమ్మను అమ్మకానికి పెడుతుండ్రే. మీ మీడియా అంతా ప్రపంచానికి చెప్పరు. ఫస్ట్ అమ్మకానికి మీ మీడియానే ముందురుసలు ఉంటుంది. అది కూడా కొద్దిగా ఆలోచించాలి. మీ మీడియా కూడా ధర్మము దిక్కు నిలబడేది ఎంతమంది. ఇప్పుడు మా పాట పాడే తమ్ములు ఉన్నారు. రేపు ఎలక్షన్లు వస్తాయి, వాళ్ళు ఎటు వాడతారో దేవునికి ఎరుక. ఇట్లా ఉన్నది. కానీ నేను గుండెని ఎందుకు అభినందిస్తున్నాను రామనరసయ్య, అభినందించడం కాదు, ఒక్కొక్కసారి నిన్ను చూస్తే సిగ్గు కూడా అయిపోతుంది నాకు. ఏ అమ్మ వీడు ఎప్పుడు నన్ను వరుసలో తిడతాడేమో అని భయం అవుతుంది. నీకు తిట్టే అవకాశం ఏతీతన్నానా? నువ్వు తిట్టే అవకాశం నేను. ఎందుకంటే నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా, కాలోన కవిత్వం అంటే ఒక చిన్న వరుస, తాను విత్తనమవుతున్న కాలం అంటే సజీవమైన సింహాలను హత్య చేసి ఇక్కడ బట్ట సింహాలకే పట్టాభిషేకాలు జరుగుతాయి. తాను విత్తనమవుతున్న కాలం వేలానికే నూరేళ్ళ. అమ్మకానికి పుట్టినారా మీ అమ్మ అన్నవాడిని కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక్కటి. కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం రామనరసేది. అంటే కవితకు రెండు నిర్వచనాలు. అమ్మకము దిక్కు అమ్మ దిక్కు నిలబడ్డ వాళ్లకు ఎప్పుడు ఈ రొమ్మెరిచి తలొంచి సెల్లుడు చేస్తూనే ఉంటా. నిజంగా గద్దరన్న అమ్మగానికి కనుక పోతే వాగిన్ల కొద్ది సొమ్ములు వచ్చేది ఆయనకు. నిన్న చనిపోతే పిల్లలు ఆయన పాటను వాడుకున్న ఏ గాడిది కొడుకున్న పైసలు ఇచ్చినారే. ఆ సినిమా పిల్లలు, ఆ ఎన్టీఆర్ 3 కోట్లు, మహేష్ బాబు వారు 3 కోట్లు, మనోళ్ళు ఎవరన్నా రూపాయి ఇచ్చిండ్రు ఆయనకు. నిజంగా ఇలా నివాసము బి నరసింహరావు అన్న వాళ్ళు ఇచ్చింది. భూదేవమ్మ పేరు మీద, వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టిన ఇల్లు అది. నిజంగా నరసింహరావు కూడా నమస్కారం చేస్తున్నా. నిజంగా గద్దరన్న పాటకు వంతపాడి గోషికొంగడి కట్టి ఆడుతున్న ప్రతి కళాకారుడికి అన్న తరపున, అన్న హృదయం తరపున, అన్న ఆకాంక్ష తరపున ఇగో చేతులెత్తి చెల్లుడు చేస్తున్న వాళ్ళకు అక్క భవానీ, ఏవాడు రూమ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, మనకు ఓపెన్ రూమ్ ఉన్నది కదా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కూడా అధికారాలు ఎలా ఉన్నాయంటే సారుకు భజన చేయడములో ముందు వరుసల పనిచేస్తున్నారు వీళ్ళు. సారుకు భజన చేయడములో ముందు వరుసలనే ఉంటున్నారు. సారు రేపు మారబోతాడు, లేదంటే ఎల్లుండి మారుతాడు. అరే ప్రజలను చూడండి, ప్రజల ఆకాంక్షలను చూడండి. ఆ మహాకవి మరణిస్తే మీ 57 రూమ్ ఇవ్వడానికి గంత భయం ఎందుక? ఓరి నీ బతుకు జడ, నెలవారీ జీతాలకేనావే మీ బతుకు, ఇంకేం లేదా? అక్కడి నుంచి బయటపడండి. ఆడపిల్ల ఎంతో ఇక్కడ చదువుకున్నది కావున ఆమె ఇప్పుడు రాజకీయ కాంగ్రెసో బీజేపీ ఇంకేదో జెండలు కట్టుకొని వచ్చింది. ఐడికి గద్దరన్ననే జెండాను తీసుకొని వచ్చింది కదా. అరే ఆయనే ప్రజలకు జెండా, ఆయనకు ప్రజలే ఎజెండా. గద్దరన్ననేమో భారతదేశ ప్రజలకు జెండా, గద్దరన్నకు ఈ ప్రపంచ ప్రజలే ఎజెండా ఆయనకు. అలా మనం పయనిద్దాం. ఒకసారి మహాకవి గద్దరుకు జోహార్ జోహార్.